వాట్? ద్వారక మునిగిపోవడానికి కారణం ఒక శాపమా? గాంధారి శాపం. అంత అందమైన ద్వారకని ఇంకా యాదవ వంశాన్ని ఎందుకని చెప్పించింది? గాంధారి కొడుకులైన కౌరవుల శవాలను చూస్తూ తట్టుకోలేకపోయింది. అది ధర్మయుద్ధం కదా. కానీ గాంధారి దృష్టిలో కృష్ణుడు తలుచుకుంటే యుద్ధం జరిగేదే కాదు, ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు. కృష్ణుడికి ఆ శక్తి ఉన్నప్పటికీ ఆపలేదు. కురువంశం నాశనం అవడం కృష్ణుడు కావాలని చేసినట్లు గాంధారి భావించింది. అందుకే ఆలోచించకుండా పుత్ర శోకంలో శపించిందా? అవును. ఇంతకీ ఏమని శపించింది? నా వంశం నాశనమైనట్లే, ఏదో ఒక రోజు నీ వంశం మొత్తం కూడా నాశనమైపోతుందని ఈ క్షణమే నేను నిన్ను శపిస్తున్నాను కేశవ. చూస్తూ చూస్తూనే నీ ద్వారక నీటిలో మునిగిపోతుంది, దాని అవశేషాలు కూడా మిగలవు. మరి కృష్ణుడిని? కృష్ణుడు కూడా ఒంటరిగా దిక్కులేని చావు చావాలని గాంధారి శపించింది. మరి ఆ శ్రీకృష్ణుడు ఇదంతా ఎందుకని అంగీకరించాడు? కృష్ణుడికి ముందే తెలుసు